ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 10వ అధ్యాయం. బ్రహ్మ సమాజ భక్తులతో శ్రీరామకృష్ణులు. ప్రథమ పరిచ్ఛేదం. సింధీ బ్రహ్మ సమాజ భక్తులతో శ్రీరామకృష్ణులు. ఏప్రిల్ 22, 1883 పౌర్ణమి సాయంత్రం సమయం. బ్రహ్మ సమాజపు అర్ధవార్షికోత్సవ సందర్భంగా శ్రీరామకృష్ణులు కలకత్తా సమీపంలోని సింధీ వద్ద గల వేణీ మాధవ్ పాల్ ఉద్యాన గృహానికి ఏతెంచారు. బ్రహ్మ సమాజ భక్తులు అనేకులు వచ్చారు. వారందరూ దక్షిణ వసారాలో శ్రీరామకృష్ణులను పరివేష్టించి కూర్చున్నారు. సంధ్యానంతరం ఆది బ్రహ్మ సమాజపు ఆచార్యుడైన శ్రీ బేచారం ఉపాసన ప్రారంభించాడు. బ్రహ్మ సమాజ సభ్యులు మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులను ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక బ్రహ్మభక్తుడు, మహాశయ, మార్గాంతరం ఏమిటి? శ్రీరామకృష్ణులు: భగవంతుని పట్ల అనురాగమే మార్గాంతరం. అంటే భగవత్ అనురాగమే, ఆయనను ప్రేమించడం, ఇంకా ఆయనను ప్రార్థించాలి. భక్తుడు: అనురాగమా లేక ప్రార్థన? శ్రీరామకృష్ణులు: ప్రథమంగా అనురాగం, ఆ తరువాత ప్రార్థన. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు రాగయుక్తంగా ఒక పాట పాడారు. అమ్మా శ్యామాయని నీ వార్తితో ఆక్రోశించిన ఓ మనసా, ఆవేదనగని ఆగగల్గునా అమ్మ శ్యామ నీ కగుపడకుండగా. కొనసాగిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా పలికారు. సర్వదా భగవన్నామ గుణకీర్తన, ప్రార్థన చేస్తూ ఉండాలి. పాత లోహపాత్రను నిత్యం తోమాలి. ఒక్కరోజు తోమినంత మాత్రాన ఏమిటి ప్రయోజనం? అంతేగాక వివేక వైరాగ్యాలను అభ్యసించాలి. సంసారం అనిత్యం అన్న బోధ కలగాలి. సంసార త్యాగం, సంసారంలో నిష్కామ కర్మ. బ్రహ్మభక్తుడు: సంసారాన్ని పరిత్యజించటం మంచిదేనంటారా? శ్రీరామకృష్ణులు: సంసార త్యాగం అందరికీ వర్తించదు. భోగతృష్ణల అంతం చూడని వారు సంసారాన్ని త్యజించరాదు. 2 అణాల విలువ చేసే మద్యం త్రాగితే నిషా ఎక్కుతుందా ఏమిటి? బ్రహ్మభక్తుడు: అటువంటప్పుడు వారు సంసార జీవితమే గడపాలా? శ్రీరామకృష్ణులు: అవును. వారు అనురక్తిరహితంగా తమ విద్యుక్త కర్తవ్యాలను నిర్వర్తించాలి. నూనె రాసుకుని పనసతొండ్లను ఒలిస్తే చేతికి జిగట అంటుకోని రీతిలో. ధనవంతుడి ఇంట్లో దాసి తన పనులన్నీ నిర్వర్తిస్తుంది, కానీ ఆమె మనస్సు గ్రామంలోని తన కుటుంబం మీదే ఉంటుంది. అనురక్తి రహితంగా కర్తవ్యాలను నిర్వర్తించడానికి ఇది ఒక ఉదాహరణ. ఇదే మానసిక పరిత్యాగం. మీరు సంసారాన్ని మానసికంగా పరిత్యజించాలి, కానీ సన్యాసి ప్రపంచాన్ని బాహ్యంగానూ అంతరంగంగానూ రెండింటా త్యజించాలి. భోగతృష్ణల అంతం, విద్యాస్త్రీ లక్షణం, వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? బ్రహ్మభక్తుడు: భోగతృష్ణల అంతం అంటే అర్థం ఏమిటి? శ్రీరామకృష్ణులు: విషయభోగాలంటే కామినీ కాంచన భోగాలు. ఊరగాయ జాడీలు, నీటి బుంగలు ఉంచిన గదిలో సన్నిపాత అనగా టైఫాయిడ్ రోగిని ఉంచటం ప్రమాదం కదా. సిరి సంపదలు, పేరు ప్రతిష్టలు, దేహసుఖాలు ఇత్యాది భోగాలను ఒకసారి అనుభవించకుండానే, భోగతృష్ణల అంతం కాకుండానే అందరికీ భగవంతుని కోసం వ్యాకులత జనించదు. బ్రహ్మభక్తుడు: నిజానికి స్త్రీలు చెడ్డవారా లేక పురుషులా? శ్రీరామకృష్ణులు: విద్యారూపిణులైన స్త్రీలు ఉన్నారు, అవిద్యారూపిణులైన స్త్రీలు ఉన్నారు. విద్యారూపిణులైన స్త్రీలు పురుషుణ్ణి భగవంతుని వైపుగా తీసుకొని పోతారు, కానీ అవిద్యారూపిణులు పురుషుణ్ణి భగవంతుని మరిపింపచేసి సంసార సాగరంలో ముంచివేస్తారు. భగవంతుని మహామాయ ద్వారా ఈ జగత్తు సృజించబడినది. మహామాయలో విద్యామాయ, అవిద్యామాయ రెండూ ఉన్నాయి. విద్యామాయను ఆశ్రయిస్తే సాధుసంగం, జ్ఞానం, భక్తి, ప్రేమ, వైరాగ్యం మొదలైన సద్గుణాలు అలవర్తవి. అవిద్యామాయ అంటే పంచభూతాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే 5 ఇంద్రియ విషయాలు, ఇంకా ఇతర భోగ్య వస్తువులన్నీ. ఇవి భగవంతుని మరిపింప చేస్తాయి. బ్రహ్మభక్తుడు: అవిద్యాశక్తి అజ్ఞానానికి హేతువైనప్పుడు భగవంతుడు దాన్ని ఎందుకు సృష్టించాడు? శ్రీరామకృష్ణులు: అదే ఆయన లీల. చీకటి లేకుంటే వెలుగు మహిమను ప్రశంసించలేము. దుఃఖం లేకుంటే సుఖం విలువను గ్రహించలేము. చెడు అన్న ఎరుక ఉన్నప్పుడే మంచిని కూడా ఎరుగగలుగుతాము. మామిడికాయ పెద్దదై పండటం దాన్ని ఆవరించి ఉన్న తొక్క వలననే. మామిడి పండు పూర్తిగా పండి తినటానికి తయారై ఉన్నప్పుడు దాని తొక్కను దూరంగా పారవేస్తాం. మాయ అనే తొక్క ఆవరించి ఉన్నందునే క్రమంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి వీలు కలుగుతుంది. విద్యామాయ, అవిద్యామాయలు మామిడి తొక్కతో పోల్చదగినవి. రెండూ అవసరమే. బ్రహ్మభక్తుడు: మహాశయ,
సాకారోపాసన, మట్టితో విగ్రహం చేసి భగవంతుణ్ణి పూజించటం ఇవన్నీ మంచివేనా? శ్రీరామకృష్ణులు: మీరు సాకారమూర్తిని పూజించటం అంగీకరించరు. పర్వాలేదు, మూర్తి పూజ మీకు సరిపడదు. భగవంతుని పట్ల మీ భావాన్ని తీవ్రతరం చేయడమే మీకు శ్రేష్టమైనది. మీరు ఆకర్షణను గ్రహించండి. రాధా కృష్ణుని పట్ల కలిగి ఉండేదే అటువంటి ప్రేమ ఆకర్షణలను గ్రహించండి. సాకారోపాసకులు కాళీ, దుర్గా వంటి దేవతలను ఎలా పూజిస్తున్నారో, అమ్మా అమ్మా అంటూ హృదయం కరిగిపోయేలా వారిని ఎలా ప్రేమిస్తున్నారో మీరు కూడా అదే భావాన్ని అలవరుచుకోండి. సాకారాన్ని అంగీకరించకున్నా సరే. బ్రహ్మభక్తుడు: వైరాగ్యాన్ని ఎలా అలవరుచుకోవాలి? అందరికీ వైరాగ్యం ఎందుకు కలగదు? శ్రీరామకృష్ణులు: భోగాలు అనుభవించి వాటి పట్ల తనివి తీరనిదే వైరాగ్యం జనించదు. కలకండ, ఆటబొమ్మలు ఇచ్చి చిన్న బిడ్డను సులువుగా లాలించవచ్చు. కానీ కలకండ తిన్న తరువాత బొమ్మలతో ఆడుకున్న అనంతరం ఆ బిడ్డ మా అమ్మ దగ్గరకు వెళ్ళాలి అంటూ ఏడుపు లంకించుకుంటుంది. తల్లి వద్దకు బిడ్డను తీసుకువెళ్లకుంటే బొమ్మలను విసిరివేసి తారాస్థాయిలో అరవటం మొదలు పెడుతుంది. సచ్చిదానందుడే గురువు. భగవత్ప్రాప్తి తర్వాత సంధ్యాది కర్మల త్యాగం. బ్రహ్మ సమాజస్థులు గురుశిష్య సాంప్రదాయాన్ని నిరసిస్తారు. అందుచేత బ్రహ్మభక్తుడు ఆ విషయంగా మాట్లాడసాగాడు. బ్రహ్మభక్తుడు: మహాశయ, గురువు లేకుండా జ్ఞానం కలుగదా? శ్రీరామకృష్ణులు: సచ్చిదానందుడే గురువు. ఒక వ్యక్తి గురువు రూపంలో వచ్చి ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేస్తున్నాడు అంటే ఆ సచ్చిదానందుడే ఈ రూపం ధరించాడని గ్రహించు. నిన్ను చేయి పుచ్చుకొని నడిపించే సహచరుని లాంటివాడు గురువు. భగవత్ సాక్షాత్కారానుభూతి కలిగిన తరువాత గురువు శిష్యుడు అన్న తేడా ఉండదు. అదొక జటిలమైన స్థితిని కల్పిస్తుంది. ఆ స్థితిలో గురువు ఉండడు, శిష్యుడు ఉండడు. ఈ కారణం చేతనే జనక మహారాజు సుగ్రీతో నీకు బ్రహ్మజ్ఞానం బోధించే మునుపు నాకు గురుదక్షిణ సమర్పించు అన్నాడు. బ్రహ్మజ్ఞానం పొందాక గురువు శిష్యుడు అన్న తారతమ్యం తొలగిపోతుంది. గురువు శిష్యుల నడుమ ఉన్న సంబంధం శిష్యుడు భగవత్ సాక్షాత్కారం పొందనంత వరకే. మునిమాపు వేళ అయింది. కొందరు బ్రహ్మభక్తులు శ్రీరామకృష్ణులతో బహుశా మీరిప్పుడు సంధ్య వార్చుకుంటారేమో అన్నారు. శ్రీరామకృష్ణులు: లేదు, అటువంటిది ఏమీ లేదు. అవన్నీ ప్రాథమిక దశలో కాస్తో కూస్తో చేయవలసి ఉంటుంది. ఆ తరువాత పంచపాత్ర ఉద్ధరిణి పుచ్చుకుని సంధ్యావందనాది కర్మలు, నియమనిష్టలు పాటించవలసిన అవసరం లేదు. ద్వితీయ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులు ఆచార్య బేచారం వేదాంత బ్రహ్మతత్వాల పై ప్రసంగం. చీకటి పడ్డాక బ్రహ్మసమాజ ఆచార్యుడు బేచారం వేదికపైకి వచ్చి ఉపాసన ప్రారంభించాడు. మధ్య మధ్యలో ఉపాసనతో పాటు ఉపనిషత్ పఠనం, బ్రహ్మసమాజ గీతాలు గానం చేయటం జరిగింది. ఉపాసనానంతరం శ్రీరామకృష్ణులు ఆ ఆచార్యుడు సంభాషణలోకి దిగారు. శ్రీరామకృష్ణులు: మంచిది, నిరాకారము సత్యమే, సాకారము సత్యమే. మీరు ఏమంటారు? సాకారం నిరాకారం చిన్మయ రూపం. భక్తుడు: ఆచార్యుడు: మహాశయ, నిరాకార దైవాన్ని నేను విద్యుత్ ప్రవాహంతో పోలుస్తాను. విద్యుత్ కంటికి కనపడదు, కానీ దాన్ని అనుభూతం చేసుకోవచ్చు. శ్రీరామకృష్ణులు: అవును, రెండూ సత్యమే. సాకార నిరాకారాలు రెండూ సత్యమే. భగవంతుణ్ణి కేవలం నిరాకారుడని వర్ణించటం ఎలా ఉంటుందో తెలుసా? పిల్లనగ్రోవికి 7 రంధ్రాలు ఉన్నప్పటికీ ఏకస్వరూపంలో పిల్లనగ్రోవిని ఊదటం వంటిది అది. కానీ అదే వాయిద్యంపై మరో వ్యక్తి విభిన్న రాగాలు పలికిస్తాడు. అదేవిధంగా సాకారోపాసకులు భగవంతుణ్ణి అనేక రీతుల్లో ఆరాధించి తృప్తి చెందుతారు. వారు భగవంతుణ్ణి శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భావాల ద్వారా ఆరాధించి ఆనందిస్తారు. విషయం ఏమిటో తెలుసా? ఏదో ఒక విధంగా అమృతకుండంలో పడటమే ప్రధానం. ఎవరైనా వ్యక్తి భగవంతుని సప్తస్తోత్రాలతో స్తుతిస్తూ దానిలో పడ్డాడు అనుకుందాం. మరో వ్యక్తి దానిలోకి త్రోసివేయబడ్డాడు అనుకుందాం. రెంటి ఫలితము ఒకటే. ఆ ఇద్దరూ అమరత్వం పొందటం తథ్యం. బ్రహ్మ సమాజస్థులకు నీరు, మంచు దృష్టాంతం సరిపోలుతుంది. సచ్చిదానందం అనంత జలరాశి వంటిది. శీతల ప్రాంతంలో మహాసముద్ర జలం అక్కడక్కడ మంచు శకలాల ఆకారం సంతరించుకుంటుంది. అదే రీతిలో దివ్యప్రేమ యొక్క శీతల ప్రభావంతో ఆ సచ్చిదానందుడే భక్తుల కోసం సాకార రూపాలు దాలుస్తాడు. ఋషులు ఆ అతీంద్రియ చిన్మయ రూపాన్ని దర్శించారు, సంభాషించారు కూడా.
కానీ భక్తుడు ప్రేమ శరీరం భాగవతీ తనువు ద్వారా చిన్మయ రూపాన్ని దర్శించుకోగలడు. మరో సంగతి, బ్రహ్మం అవాంగ్మానస గోచరం. జ్ఞానభాస్కరుని వేడిమి సాకారం అనే మంచును కరిగించి వేస్తుంది. బ్రహ్మజ్ఞాన సముపార్జనానంతరం నిర్వికల్ప సమాధి పొందిన తర్వాత ఆయనను మనోవాక్కులకు అతీతమైన అనంత అరూప నిరాకార బ్రహ్మంగా అనుభూతం చేసుకోవటం జరుగుతుంది. బ్రహ్మం యొక్క స్వరూపాన్ని వర్ణించజాలం. దాన్ని గురించే మౌనాన్నే పాటించాలి. అనంతాన్ని మాటల్లో ఎవరు వివరించగలరు? ఆకాశంలో పక్షి ఎంత ఎత్తుకు ఎగిరినప్పటికీ అంతకంటే సమున్నత ప్రాంతాలు ఉండనే ఉంటాయి. మీరు ఏమంటారు? ఆచార్యుడు: అవునండి, వేదాంతంలో ఇలాగే వశించబడి ఉంది. నిర్గుణ బ్రహ్మం అవాంగ్మానస గోచరం, త్రిగుణాతీతం. శ్రీరామకృష్ణులు: ఒకప్పుడు సముద్రపు లోతును కొలిచే ఉద్దేశంతో ఒక ఉప్పుబొమ్మ సముద్రంలోకి దిగింది. కానీ అది తిరిగి వచ్చి ఏ సమాచారమూ అందివ్వలేకపోయింది. సుఖదేవాది మహర్షులు అనంత సచ్చిదానంద సాగరాన్ని దర్శించారు, స్పృశించారు. కానీ దానిలో మునక వేయలేదని కొందరి మతం. ఒకసారి నేను విద్యాసాగర్తో ఇలా అన్నాను: లోకంలోని పదార్థాలు సమస్తం ఎంగిలి అయినవి, కానీ బ్రహ్మం ఒక్కటే ఎంగిలి కాలేదు. అంటే బ్రహ్మం అనేది ఏమిటో ఎవరు నోటితో చెప్పలేరు. ఏదైనా వస్తువు ఉచ్చరింపబడిన మాత్రం చేతనే అది ఉచ్చిష్టం అనగా ఎంగిలి అయిపోతుంది. మహాపండితుడైన విద్యాసాగర్ నా ఈ వ్యాఖ్యానానికి ఎంతో సంతోషించాడు. కేదార్నాథ్ శిఖరాల సమీపంలో సతతం మంచుచే కప్పబడిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి అంటారు. అత్యున్నత ప్రాంతాన్ని అధిరోహించిన వ్యక్తి తిరిగి రావడం జరగదు. ఆ అత్యున్నత ప్రాంతంలో ఏముందో లేక అక్కడ అనుభూతులు ఎలా ఉంటాయో కనుగొన ప్రయత్నించిన వారు దాన్ని గురించి మనకు తెలుపటానికి వెనక్కు మరలి రాలేదు. భగవద్దర్శనం కలిగితే మనిషి ఆనంద పారవస్యంలో మునిగిపోతాడు. అతడు నిరత్తరుడవుతాడు. అలాంటప్పుడు ఆ అనుభవాన్ని మనకు ఎవరు తెలుపుతారు? ఎవరు వివరించగలరు? రాజుగారు 7 ప్రాకారాల ఆవల నివసిస్తాడు. ప్రతి ప్రాకారం వద్ద అధికారం, హోదా ఉన్న ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. రాజదర్శనార్థం గురువుతో కలిసి వచ్చిన శిష్యుడు ప్రతి ప్రాకారం వద్ద వీరేనా రాజుగారు అని అడుగుతాడు. గురువు కాదు, నేతి అని జవాబిస్తూ వస్తాడు. 7వ ప్రాకారం కూడా దాటిన తర్వాత శిష్యుడు ఆనందంతో పరవశించిపోతాడు. అతడి నోట మాట రాదు. ఈసారి రాజుగారు వీరేనా అని అడగవలసిన పని లేదు. రాజుగారి దర్శనమాత్రం చేతనే సంశయాలన్నీ తొలగిపోతాయి. ఆచార్యుడు: అవునండి, వేదాంతంలో ఇలాగే వర్ణించబడి ఉంది. శ్రీరామకృష్ణులు: సృష్టి స్థితి లయాలను నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఆయనను సగుణ బ్రహ్మం, అధ్యాశక్తి అంటారు. 3 గుణాలకు అతీతుడైనప్పుడు నిర్గుణ బ్రహ్మం, మనోవాక్కులకు అతీతుడుగా పేర్కొంటారు. అతడే పరబ్రహ్మం. మనిషి ఆయన మాయలో పడి స్వస్వరూపాన్ని మరచిపోతాడు. అతడు తన జనకుని అనంత ఐశ్వర్యానికి వారసుడననే సంగతిని విస్మరిస్తాడు. ఆయన మాయ త్రిగుణాత్మికం. సత్వరజ తమస్సులనే 3 గుణాలే బందిపోట్లు. జ్ఞానాన్ని హరించి స్వస్వరూపాన్ని మరుపింపచేస్తాయి. సత్వగుణం మాత్రమే భగవత్ మార్గాన్ని చూపుతుంది. కానీ ఈ సత్వగుణం కూడా భగవంతుని వద్దకు చేర్చలేదు. ఒక కథ చెబుతా వినండి. ఒకప్పుడు ఒక ధనికుడు ఒక అరణ్యం గుండా పోతున్నప్పుడు 3 దొంగలు చుట్టుముట్టి అతన్ని నిలువు దోపిడీ చేశారు. ఆ తరువాత ఆ దొంగలలో ఒకడు ఇతన్ని ప్రాణాలతో విడిచిపెట్టడంలో ప్రయోజనం ఏమిటి, చంపిపారేద్దాం అంటూ కత్తి దూసి అతన్ని వధింప ఉద్యుక్తుడైనాడు. అప్పుడు 2వ దొంగ అడ్డుపడి ఇలా అన్నాడు: ఇతన్ని చంపితే మనకు ఏం ప్రయోజనం? ఇతన్ని కట్టిపడేసి ఇక్కడ వదిలిపెట్టి మనం వెళ్ళిపోదాం. ఇక అతడు పోలీసులకు ఏమీ తెలుపలేడు. అతడు సూచించిన విధంగా దొంగలు ఆ ధనికుని తాళ్లతో కట్టివేసి తమ దారిన వెళ్ళిపోయారు. కొంతసేపు గడిచాక 3వ దొంగ వెనక్కు తిరిగి వచ్చి ఆ ధనికునితో ఇలా అన్నాడు: అయ్యో పాపం, మీకు చాలా దుఃఖం కలిగింది కదా, మిమ్మల్ని బంధవిముక్తిని చేస్తాను. ఇలా అంటూ ఆ 3వ దొంగ ఆ ధనికుని కట్లు విప్పి అతన్ని అరణ్యం దాటించాడు. రహదారి సమీపంలోకి వచ్చాక ఆ దొంగ ధనికునితో, ఈ మార్గం గుండా వెళ్లారంటే మీ ఇల్లు సులభంగా చేరుకుంటారు అన్నాడు. అప్పుడు ఆ ధనికుడు, నువ్వు కూడా నాతో రావాలి. నువ్వు నాకు ఎంతో ఉపకారం చేశావు. మా ఇంటికి నువ్వు వస్తే మేమంతా ఎంతో సంతోషిస్తాం అన్నాడు. అందుకు ఆ దొంగ ఇలా అన్నాడు: లేదు, నేను మీ ఇంటికి రావటం కుదరదు. పోలీసులు నన్ను పట్టుకుంటారు.
ఇలా అంటూ ఆ దొంగ ధనికునికి దారి చూపి తన దారిన వెళ్ళిపోయాడు. ఇతన్ని ప్రాణాలతో విడిచిపెట్టడంలో ప్రయోజనం ఏమిటి? చంపిపారేద్దాం అన్న మొదటి దొంగ తమోగుణానికి ఉదాహరణ. తమోగుణంచే వినాశనం కలుగుతుంది. సంసారంలో బంధించి వివిధ కార్యకలాపాలలో చిక్కుబడ చేసే రజోగుణమే రెండవ దొంగ. రజస్సు భగవంతుని విస్మరింపచేస్తుంది. కేవలం సత్వగుణం మాత్రమే భగవంతుని చేరుకునే మార్గం చూపుతుంది. దయ, ధార్మికత, భక్తి మొదలైన సుగుణాలన్నీ సత్వగుణం ద్వారానే కలుగుతాయి. మెట్ల వరుసలోని ఆఖరి మెట్టు వంటిది సత్వగుణం. అటుపై ఉన్నది డాబాయే. పరబ్రహ్మమే మానవుని స్వధామం. త్రిగుణాతీతుడు కాకున్నంత వరకు ఎవరు బ్రహ్మజ్ఞానాన్ని సంతరించుకోలేరు. ఆచార్యుడు: మీరు ఎన్నో గొప్ప విషయాలు మాకు తెలిపారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: భక్తుల స్వభావం ఎటువంటిదో తెలుసా? ఒక భక్తుడు మరొక భక్తుని కలుసుకున్నప్పుడు ఇలా అంటాడు: నేను మాట్లాడతాను, నువ్వు విను. నువ్వు మాట్లాడినప్పుడు నేను వింటాను. నువ్వు ఆచార్యుడివి, అనేకులకు బోధిస్తూ ఉంటావు. ఓడ వంటి వాడవు. నేను చేపలు పట్టే చిన్న పడవను మాత్రమే. అందరూ నవ్వారు. తృతీయ పరిచ్ఛేదం. నందన్ బాగాన్ బ్రహ్మ సమాజంలో రాఖాల్ మా ప్రభృతులతో. బుధవారం మే 2, 1883. శ్రీరాధ ప్రేమోన్మాదం. సమయం సాయంత్రం 5 గంటలు. నందన్ బాగాన్లోని బ్రహ్మసమాజ మందిరంలో శ్రీరామకృష్ణులు భక్తులతో కూర్చొని ఉన్నారు. ఆయనతో పాటు రాఖాల్, మా మొదలైన వారు ఉన్నారు. కాశీశ్వర మిత్రగారి ఇల్లు అక్కడ ఉంది. ఆయన సబ్జడ్జిగా ఉండేవారు. ఆయన ఆదిబ్రహ్మ సమాజానికి చెందినవారు. తన ఇంటి మేడపైన ఉన్న పెద్ద గదిని ప్రార్థనా మందిరంగా చేసుకున్నారు. తరచూ భక్తులను ఆహ్వానించి ఉత్సవం జరిపేవారు. ఆయన కాలధర్మం చెందిన తర్వాత ఆయన కుమారులు శ్రీనాథ్, యజ్ఞనాథ్ ఇద్దరు కొంతకాలం ఉత్సవాలు జరుపుతూ వచ్చారు. వారే ఇప్పుడు ఎంతో ప్రయాసతో శ్రీరామకృష్ణులను ఆహ్వానించి పిలుచుకువచ్చారు. శ్రీరామకృష్ణులు మొదట కిందనున్న చావడిలో ఆసీనులయ్యారు. అక్కడకు బ్రహ్మసమాజ భక్తులు క్రమక్రమంగా వచ్చి గుమ్మిగూడారు. రవీంద్రనాథ్ ఠాగూర్, ఇంకా ఠాగూర్ కుటుంబానికి చెందిన భక్తులు కొందరు అక్కడ ఉన్నారు. కాసేపయ్యాక పిలుపు రావడంతో శ్రీరామకృష్ణులు భక్తులు మేడ మీద ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్లారు. మందిరపు తూర్పు వైపున ఒక వేదికను ఏర్పాటు చేశారు. నైరుతి వైపున ఒక పియానో ఉంది. ఉత్తరం వైపు కొన్ని కుర్చీలు వేసి ఉన్నాయి. వాటికి ఆవల ఇంట్లోకి వెళ్లే దారి ఉంది. సాయంత్రం ఉత్సవం ప్రారంభమైంది. ఆదిబ్రహ్మ సమాజానికి చెందిన భైరవ బందోపాధ్యాయ ఒకరిద్దరు భక్తులతో వేదికపై ఆసీనుడై ఉపాసన జరిపిస్తారు. మే నెల, ఎండాకాలం. భక్తులు కింది చావడిలోనూ వసారాలోనూ పచార్లు చేస్తున్నారు. జానకి, ఘోషాల్, కొందరు భక్తులు శ్రీరామకృష్ణుల పక్కన కూర్చొని ఉన్నారు. భగవద్ విషయాలను ఆయన నుండి విన కుతూహలంగా ఉన్నారు. శ్రీరామకృష్ణులు ఉపాసనా మందిరంలోకి ప్రవేశించగానే మొదట వేదికకు ప్రణామం చేసి కూర్చున్నారు. తర్వాత శ్రీరామకృష్ణులు మా రాఖాల్ తదితర భక్తులతో ఇలా అన్నారు: నరేంద్రుడు ఒకసారి బ్రహ్మసమాజ మందిరానికి ప్రణామం చేస్తే ఏం మేలు వనగూరుతుంది అని నన్ను ప్రశ్నించాడు. దేవాలయం చూడగానే భగవంతుడు జ్ఞాపకానికి వస్తాడు. భగవదుద్దీపన కలుగుతుంది. భగవత్ ప్రసంగాలు జరిగే చోటునే భగవంతుడు ఆవిర్భవిస్తాడు. ఆ చోట సకల తీర్థాల ఉనికి అనుభవమవుతుంది. ఇటువంటి చోట్లను చూస్తూ ఉన్నప్పుడు మనసులో భగవంతుని గురించిన ఆలోచనలే వస్తాయి. ఒకసారి ఒక భక్తుడు ఒక తుమ్మ చెట్టును చూసినంతనే భావపారవస్యతనుందాడు. రాధాకాంతాలయం తోటలో ఉపయోగించే గొడ్డలి పిడి తుమ్మ చెట్టు కలపతోనే తయారు చేసి ఉండటం అతడికి స్ఫురించింది. మరొక భక్తుడికి తన గురువు పట్ల ఎంత భక్తి ప్రపత్తులు ఉండేవంటే గురువుగారి ఇరుగు పొరుగు వారిని చూడటంతోనే అతడు దైవీభావంతో పరవశించిపోయేవాడు. నీలి మేఘాన్ని చూసినప్పుడు నీలి వస్త్రాన్ని, లేదా కృష్ణుని తైలవర్ణ చిత్రాన్ని చూసినప్పుడు రాధాదేవి మానసంలో కృష్ణుని ఉద్దీపన జ్వలించేది. తర్వాత ఆమె అశాంతికి గురై ఉన్మాదిలా కృష్ణ ఎక్కడున్నావు అంటూ వ్యాకులత చెందేది. జానకి, ఘోషాల్: కానీ ఉన్మాదం అవాంఛనీయం కదా. శ్రీరామకృష్ణులు: ఏమంటున్నావు? ఇది విషయ చింతనలలో కూరుకుపోయి చైతన్యరహితులను గావించే ఉన్మాదం వంటిది అనుకున్నావా? భగవచ్చింతన వల్ల ఏర్పడిన ఉన్మాదం ఇది. ప్రేమోన్మాదం, జ్ఞానోన్మాదం గురించి నువ్వు విని ఉండలేదా?
భగవంతుణ్ణి ప్రేమించడమే మార్గం. 6 శత్రువులను ఆయన వైపు మరల్చాలి. బ్రహ్మ సమాజ భక్తుడు ఆయనను ప్రాప్తించుకోవడానికి మార్గం ఏమిటి? శ్రీరామకృష్ణులు. నీ ప్రేమను భగవంతుని వైపు మరల్చి భగవంతుడే సత్యం, జగత్తు అనిత్యం అని సదా విచారణ చెయ్యాలి. అశ్వత్థ వృక్షం మాత్రమే శాశ్వతం. దాని పండు 1-2 రోజులు మాత్రమే ఉంటుంది. బ్రహ్మ సమాజ భక్తుడు. మాలో కామక్రోధాది శత్రువులు ఉన్నాయి. మేం ఏం చెయ్యాలి? శ్రీరామకృష్ణులు. 6 శత్రువులను భగవన్ముఖం చెయ్యండి. పరమాత్మలోనే రమించాలి. ఇదే కామం. భగవన్మార్గంలో నీకు అవాంతరం కలిగిస్తున్న వారి పట్ల క్రోధం పూనండి. ఆయనను పొందాలి అనే లోభాన్ని కల్పించుకో. నాది నాది అనాలి అనుకుంటే భగవంతుణ్ణి నావాడని పలుకు. ఉదాహరణకు నా రాముడు, నా కృష్ణుడు అని చెప్పు. అహంకారం ఉండాలి అనుకుంటే విభీషణుడిలా నేను శ్రీరాముని పాదాలను ఆశ్రయించాను, మరి ఎవరికీ తలవంచను అన్న అహంకారాన్ని వహించు. బ్రహ్మభక్తుడు. భగవంతుడే నా చేత అన్నింటినీ చేయిస్తూ ఉన్నప్పుడు నా పాపాలకు నేను బాధ్యుడను కాను కదా? శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అవును, దుర్యోధనుడు కూడా ఇలాగే అన్నాడు. త్వయా హృషీకేశ హృది స్థితేన యథా నియుక్తోస్మి తదా కరోమి. ఓ హృషీకేశ, నా హృదయంలో నెలకొని ఉన్న నువ్వు నా చేత ఎలా చేయిస్తే అలా చేస్తాను. భగవంతుడే సర్వానికి కర్త, నేను కేవలం నిమిత్రమాత్రుణ్ణుమా అనే ప్రగాఢ విశ్వాసం ఉన్న వ్యక్తి ఎన్నటికీ పాపకార్యాలకు పాల్పడడు. నృత్యంలో క్షుణ్ణంగా శిక్షణ పొందిన వ్యక్తి ఎన్నటికీ తప్పటడుగు వేయడు. అంతఃకరణం పరిశుద్ధం కానంత వరకు భగవంతుని ఉనికి గురించిన విశ్వాసం కలుగదు. తరువాత శ్రీరామకృష్ణులు ప్రార్థనా మందిరంలో సమావేశమై ఉన్న భక్తులను కలియచూస్తూ ఇలా అన్నారు. అప్పుడప్పుడు ఈ విధంగా ఒకచోట సమావేశమై భగవచ్చింతన, భగవన్నామ గుణకీర్తనలు చెయ్యటం ఎంతో మేలు వనగూరుస్తుంది. కానీ భగవంతుడి కోసం సంసారాసక్తుడైన వ్యక్తి పొందే వ్యాకులత క్షణికం. ఎర్రగా కాల్చిన ఇనుముపై ఒక నీటి బిందువు ఎంతసేపు ఉంటుందో ఆ వ్యాకులత అంతసేపే ఉంటుంది. ఉపాసన ప్రారంభం కానున్నది. బ్రహ్మసమాజ భక్తులు వేదిక పక్కన గుమిగూడారు. కొందరు భక్తురాండ్రు మందిర ఉత్తర భాగంలో సంగీత పుస్తకాలు చేతపుచ్చుకొని కుర్చీలలో కూర్చుని ఉన్నారు. హార్మోనియం, పియానో, పక్క వాయిద్యాలకు అనుగుణంగా బ్రహ్మ సమాజ గీతాలు ఆలపింపబడ్డాయి. పాటలు విన్న శ్రీరామకృష్ణుల ఆనందానికి మేరలేకపోయింది. ప్రార్థనానంతరం ఉపాసన మొదలైంది. వేదికపై ఆసీనులైన ఆచార్యులు వేదమంత్ర పఠనం చేశారు. నువ్వు మా తండ్రివి, మాకు సద్బుద్ధి ప్రసాదించు, నీకు ప్రణామం, మమ్ములను బాధ పెట్టకు. బ్రహ్మసమాజ భక్తులు ఆచార్యులతో గొంతు కలిపి వల్లించసాగారు. తదుపరి ఆచార్యులు ఇలా ప్రార్థించారు. ఆ తరువాత ఆచార్యులు ప్రార్థన జరిపారు. ఈ ప్రార్థనలు వింటూ ఉండగానే శ్రీరామకృష్ణులు భావావిష్టులు అయినారు. తరువాత ఆచార్యుడు ప్రబంధం పఠించాడు. శ్రీరామకృష్ణుల ఆక్రోధం అహేతుక దయా సింధువు. ఉపాసన ముగిసింది. భక్తులలో చాలామంది కింది చావడిలోకి లేదా ప్రాంగణంలోకి చల్లగాలికై వెళ్లారు. ఈలోపు పలహారాలు సిద్ధం కాసాగాయి. అప్పుడు రాత్రి 9 గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్లవలసి ఉంది. కానీ ఇంటి యజమాని ఆహ్వానితులైన ఇతర అతిథులను గమనించటంలో మునిగిపోయి శ్రీరామకృష్ణుల పట్ల శ్రద్ధ వహించటం మర్చిపోయాడు. శ్రీరామకృష్ణులు రాకాల్ తదితరులతో, ఏమిటో ఇది, ఎవరూ మనలను పట్టించుకోవడం లేదు. రాకాల్ కోపంతో, మహాశయ, పదండి, దక్షిణేశ్వరానికి వెళ్ళిపోదాం. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, కాస్త ఆగు, బండిబాడుగా 3 రూపాయల 2 అణాలు, దాన్ని ఎవరు ఇస్తారు? మొండిగా ప్రవర్తించటం వల్ల ప్రయోజనం శూన్యం. చేతిలో చిల్లిగవ్వలేదు. పైగా ఈ నిరర్ధక బెదిరింపుల పైపెచ్చు ఇంత రాత్రివేళ మనకు ఆహారం మాత్రం ఎక్కడ లభిస్తుంది? చాలాసేపయ్యాక భోజనాలకు పిలుపు వచ్చింది. శ్రీరామకృష్ణులు రాకాల్ తదితరులతో జనం వెంట 2వ అంతస్తుకు వెళ్లారు. కానీ భోజనాల చావడిలో ఆయనకు స్థలం దొరకలేదు. చివరకు ఎంతో ప్రయాసతో ఒక మూల ఆయనను కూర్చోబెట్టారు. అయితే ఆ చోటు శుభ్రంగా లేదు. ఒక వంట బ్రాహ్మణుడి ఏదో కూర ఆయన విస్తరలో వడ్డించింది. కానీ ఆయనకు అది తినాలి అనిపించలేదు.
ఉప్పుతో అద్దుకొని పూరి కొద్ది మిఠాయి మాత్రం తిన్నారు. శ్రీరామకృష్ణులు దయాసింధువు, ఇంటి యజమానులు పిన్న వయస్కులు. ఆయనకు సముచిత మర్యాద వసగాలన్న సంగతి వారికి తెలియదు. ఆ కారణం చేత ఆయన వారి పట్ల కోపం చేసుకుంటారా ఏమిటి? పైగా ఆయన ఆ ఇంట్లో భోజనం చేయకుండా వెళ్ళిపోతే ఆ ఇంటి వారికి అమంగళం చేకూరుతుంది. మీదు మిక్కిలి ఆ విందు భోజనం భగవత్ప్రీత్యర్థం తయారు చేయబడింది కదా. భోజనానంతరం శ్రీరామకృష్ణులు బండిలో ఎక్కారు. కానీ బండిబాడుగా ఎవరు చెల్లిస్తారు? ఇంటి యజమాని ఎక్కడా కనిపించలేదు. ఇది జరిగాక ఒకరోజు శ్రీరామకృష్ణులు నవ్వుతూ భక్తులతో ఇలా చెప్పారు. మనవారు బండిబాడుగా అడగడానికి వెళ్తే మొదట లేదు పొమ్మన్నారు. తర్వాత అతి కష్టం మీద 3 రూపాయలు ఇచ్చారు. తక్కిన 2 అణాలు ఇవ్వనే లేదు. దానితోనే సరిపోతుందిలే అన్నారు. చతుర్థ పరిచ్ఛేదం. హరిభక్తి ప్రదాయిని సభ. హరి కీర్తనానందంలో శ్రీరామకృష్ణులు. ఆదివారం మే 13, 1883. నేడు శ్రీరామకృష్ణులు కలకత్తాలోని కంషారీపారా పేటలోని హరిభక్తి ప్రదాయిని సభకు ఆ ఆధ్యాత్మిక సంస్థ వార్షికోత్సవ సందర్భంగా విచ్చేశారు. ఈ సందర్భంగా కీర్తనలు, భక్తి, సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పాటలు శ్రీకృష్ణుని జీవితంతో బృందావన వృత్తాంతాన్ని కేంద్రంగా చేసుకున్నాయి. చంద్రావళి అనే గోపిక శ్రీకృష్ణుడు వెళ్ళటం కారణంగా రాధ క్రోధం వహించటం ఆ పాటల ఇతివృత్తం. రాధ సఖీమణులు ఆమెను అనునయింప ప్రయత్నిస్తూ ఇలా అన్నారు. నువ్వు ఎందుకు క్రోధం పూనావు? నువ్వు శ్రీకృష్ణుణ్ణి సంతోషాన్ని కాక నీ సంతోషం గురించే యోచిస్తున్నట్లుగా తోచుతుంది. అందుకు రాధ వారితో ఇలా అంది. శ్రీకృష్ణుడు చంద్రావళి వద్దకు వెళ్ళటం పట్ల నాకు ఎలాంటి కోపమూ లేదు. కానీ అతడు అక్కడకు ఎందుకు వెళ్ళాలి? ఆమెకు అతన్ని సేవించటం ఎలాగో తెలియదు. ఆదివారం మే 20, 1883. రామచంద్ర ఇంట్లో శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులలో ఒకరైన రామచంద్ర దత్త ఇంట్లో కీర్తన ఏర్పాట్లు చేశారు. శ్రీరామకృష్ణులు ఆ సందర్భంగా అక్కడకు విచ్చేశారు. శ్రీకృష్ణుని ఎడబాటుకు రాధ అనుభవిస్తున్న విరహవేదనను గురించి గాయకులు పాడారు. రాధాదేవి కృష్ణుని విరహవేదన భరించలేక అనేక విషయాలను పలవరిస్తోంది. చిన్నప్పటి నుండే కృష్ణుణ్ణి చూడాలని ఉవ్విళ్ళూరే దానిని రోజులు లెక్కిస్తూ వేళ్లగోళ్లు అరిగిపోయాయి. ఇలా చూడు, అతడిచ్చిన మాల ఎండిపోయింది. కానీ నేను దానిని పారవెయ్యలేదు. అయ్యో, కృష్ణచంద్రుడు ఎక్కడ ఉదయించాడు? నా క్రోధమనే రాహువుకు భయపడి ఎక్కడికో వెళ్ళిపోయినట్లున్నాడు. అయ్యో, నా కృష్ణుణ్ణి నేను మళ్ళీ చూడగలనా? ఓ కృష్ణ, ఏనాడు తనివి తీరా నిన్ను చూడలేకపోయాను. ఉన్నవి 2 కళ్ళు. అవి రెప్పలారుస్తూ ఉంటాయి. పైపెచ్చు అశ్రుధారలు స్రవిస్తూ ఉండటంతో అతన్ని తనివి తీరా చూడలేకపోయాను. అతడి శిరస్సుపైని నెమలిపించం మెరుపుతీగలా మిరుమిట్లు గొలిపేది. ఆ మేఘవర్ణపు కృష్ణుణ్ణి చూసి నెమళ్ళు పురివిప్పి నాట్యం చేసేవి. సఖి, ఈ ప్రాణాలు నిల్వబోవు. ఈ దేహాన్ని తమాల వృక్ష శాఖపై ఉంచి దీనిపై కృష్ణనామాన్ని లిఖించండి. శ్రీరామకృష్ణులు. భగవంతుడు, ఆయన నామము అభిన్నాలు. అందుచేతనే రాధ ఇలా చెబుతోంది. రాముడు, రామనామము ఒక్కటే. శ్రీరామకృష్ణులు భావపార్వస్య స్థితిని పొందారు. వైష్ణవ గాయకుడు పాటలు పాడుతూ ఉన్నాడు. రాబోయే ఆదివారం దక్షిణేశ్వరంలో ఈతడి సంకీర్తన జరగనున్నది. ఆ తరువాతి శనివారం అదర్సేన్ ఇంట్లో అతడు పాడనున్నాడు. పంచమ పరిచ్ఛేదం. దక్షిణేశ్వరంలో భక్తులతో శ్రీరామకృష్ణులు. ఆదివారం మే 27, 1883. ఉదయం దాదాపు 9 గంటలు అయి ఉంటుంది. దక్షిణేశ్వర ఆలయంలో శ్రీరామకృష్ణులు తమ గదిలో భక్తులతో మాట్లాడుతున్నారు. భక్తులు ఒక్కొక్కరుగా రాసాగారు. శ్రీరామకృష్ణులు మా తదితరులతో ద్వేషభావం మంచిది కాదు. శాక్తేయులు, వైష్ణవులు, వేదాంతులు కలహించుకుంటున్నారు. ఇది మంచిది కాదు. పద్మలోచన్ బర్ద్వాన్ ఆస్థాన పండితుడు. ఒక సందర్భాన సభలో శివుడు గొప్పవాడా, బ్రహ్మ గొప్పవాడా అనే వాగ్వాదం తలెత్తింది. నాకు తెలియదు, నేను శివుణ్ణి చూసింది లేదు, బ్రహ్మను చూసింది లేదు అంటూ పద్మలోచన్ చక్కగా జవాబిచ్చాడు. అందరూ నవ్వారు. వ్యాకులత కలిగితే అన్ని మార్గాల ద్వారానూ భగవంతుణ్ణి పొందవచ్చు. కానీ నిష్ట కలిగి ఉండాలి. ఈ నిష్ఠాభక్తికి అవ్యభిచారిణి భక్తి అని కూడా ఒక పేరు ఉంది. ఒక చెట్టు కొమ్మలు లేకుండా తిన్నగా పైకి ఎదగటం లాంటిది నిష్ఠాభక్తి. చెట్టు పలు శాఖలతో ఉండటం లాంటిది వ్యభిచారిణీ భక్తి. గోపికలకు నిష్ఠాభక్తి ఉండేది.
మెడలో పసుపు పచ్చని మాలను, తలపై నెమలి పింఛాన్ని ధరించిన గోపబాలుడైన బృందావన కృష్ణుణ్ణి తప్ప వేరే దేనిని వారు ఆపేక్షించరు. మధురలో తలపై కిరీటంతో రాజైన కృష్ణుణ్ణి చూడగానే గోపికలు మేలిముసుగుతో తమ ముఖాలను కప్పుకున్నారు. ఇతడు ఎవరు? ఇతడితో మాట్లాడి మనం మరొకరిని అపేక్షించిన వారం అవుతామేమో అంటూ తమలో తాము మాట్లాడుకున్నారు. భర్తకు భార్య వనరించే సేవ కూడా నిష్ఠాభక్తే అవుతుంది. ఆమె తన బావగారికి మరిదికి భోజనం వడ్డిస్తుంది, చేతులు కడుక్కోవటానికి నీళ్లు అందిస్తుంది. అయినప్పటికీ భర్త పట్ల ఆమె సంబంధం ప్రత్యేకమైంది కదా. ఇదే విధంగా ఒక వ్యక్తి తన మతధర్మం పట్ల నిష్ఠ కలిగి ఉండవచ్చు. అందుకే తక్కిన మతాలను ద్వేషించవలసిన పనిలేదు. అందుకు మారుగా ఇతర మతస్థులతో కలిసిమెలిసి ఉండాలి. జగజ్జనని పూజ, ఆత్మపూజ, ఆపదనాశిని మంత్రం, నృత్యం. తర్వాత శ్రీరామకృష్ణులు గంగలో స్నానం ఆచరించి కాళికాలయానికి వెళ్లారు. మా వెంట వెళ్ళాడు. ఆలయంలోకి వెళ్లగానే పూజార్థం వేసిన ఆసనంలో కూర్చొని జగజ్జనని పాదపద్మాల వద్ద పుష్పాలు సమర్పించారు. మధ్య మధ్యలో తమ తలపైన పువ్వులు ఉంచుకున్నారు. తరువాత ధ్యానం చేయసాగారు. చాలాసేపయ్యాక లేచారు. భావపార్వస్య స్థితిలో ఆనందం మేరమీర నృత్యం చేయసాగారు. మధ్య మధ్యలో అమ్మా ఆపదనాశిని ఆపదనాశిని అని అంటున్నారు. దేహం ధరిస్తేనే దుఃఖాలు, ఆపదలు. అందుచేతనే మనం దుఃఖం నుండి విముక్తులవటానికి ఆపదనాశిని అనే మహామంత్రాన్ని మనస్ఫూర్తిగా ఉచ్చరించమని మనకు తెలుపుతున్నారా? జూమాపుకూర్లో నకూర్ వైష్ణవుడు. శ్రీరామకృష్ణులు తమ గదికి పశ్చిమాన ఉన్న మొగసాలలోకి వచ్చి కూర్చున్నారు. ఇంకా భావపార్వస్య స్థితిలోనే ఉన్నారు. సమీపంలో రాఖాల్, మా, నకూర్ వైష్ణవుడు మొదలైన వారు ఉన్నారు. నకూర్ వైష్ణవుడు శ్రీరామకృష్ణులకు 28, 29 సంవత్సరాలుగా తెలుసు. శ్రీరామకృష్ణులు కామార్పుకూర్ నుండి కలకత్తాకు వచ్చి జూమాపుకూర్లో వసించి పలు గృహాలకు వెళ్ళి పూజ చేసే ప్రారంభ కాలంలో అప్పుడప్పుడు అతడి దుకాణానికి వెళ్ళి అతడితో మాట్లాడి ఆనందించేవారు. ప్రతి ఏటా పానీహాటీలో జరిగే రాఘవ పండితుని ఉత్సవానికి వెళ్ళేటప్పుడల్లా నకూర్ శ్రీరామకృష్ణులను దర్శించుకునేవాడు. నకూర్ ఒక వైష్ణవ భక్తుడు. అతడు తరచూ ఉత్సవాలు జరిపిస్తాడు. మా ఇంటికి సమీపంలోనే నకూర్ నివసిస్తున్నాడు. జూమాపుకూర్లో వసించే కాలంలో శ్రీరామకృష్ణులు గోవింద చటర్జీ అనే వ్యక్తి ఇంట్లో వసించేవారు. ఆ పాత ఇంటిని నకూర్ ఒకసారి మాకు చూపించాడు. జగజ్జనని కీర్తనానందంలో శ్రీరామకృష్ణులు, భావపారవస్య స్థితిలో శ్రీరామకృష్ణులు పాడారు. శ్రీరామకృష్ణులు జగజ్జననిపై ఇంకా కొన్ని పాటలు పాడారు. శ్రీరామకృష్ణులు భక్తులతో, సంసారులతో కేవలం దుఃఖాలను గురించే మాట్లాడటం మంచిది కాదు. వారికి ఆనందం కావాలి. పేదలు 2 రోజులైనా పస్తుండగలరు. ఆహారం తినటంలో ఒకంత ఆలస్యం జరిగినప్పుడు బాధపడే వారితో కష్టాలు, కన్నీరు గురించి మాట్లాడటం మంచిది కాదు. సర్వదా పాపం పాపం చెప్పుకుంటూ ఉండటం. ఆనందంగా ఉండు అని వైష్ణవ్ చరణ్ అనేవాడు. శ్రీరామకృష్ణులు మధ్యాహ్న భోజనానంతరం విశ్రమిస్తూ ఉన్నప్పుడు మనోహర్ సాయి గోస్వామి వచ్చాడు. రాధాభావమైన మహాభావంలో శ్రీరామకృష్ణులు ఈయనే గౌరాంగుడ గోస్వామి చైతన్యుల భక్తి గురించి, బృందావన లీలల గురించి గానం చేశాడు. శ్రీరామకృష్ణులు ప్రగాఢ ఆధ్యాత్మిక భావనలో లీనమైపోయారు. తమ చొక్కా చింపుకున్నారు. రాధాభావాన్ని ఆరోపించుకొని పాటలోని శ్రావ్యతకు యుక్తంగా ఇలా అన్నారు: ఓ ప్రాణనాథ, హృదయవల్లభ, నెచ్చెలులారా, నా అనుంగు కృష్ణుని తీసుకురండి. నెచ్చెలులు కర్తవ్యం అదే కదా. అతన్ని ఇక్కడకు తీసుకురండి, లేకుంటే నన్ను అక్కడకు తీసుకువెళ్ళండి. నేను మీకు సదా దాసిగా ఉంటాను. శ్రీరామకృష్ణుల మహాభావస్థితిని గాంచి గాయకుడు గోస్వామి మంత్రముగ్ధుడయ్యాడు. చేతులు జోడించి నా విషయబుద్ధిని తొలగించండి అంటూ ప్రార్థించాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, బస చేయటానికి చోటు చూసుకొని తర్వాత నగరాన్ని పర్యటించడానికి వెళ్ళిన సాధువు వంటి వాడివి నువ్వు. గొప్ప రసికుడవు. నీ పాటలో పలు మాధుర్య భావాలను వెలిబుచ్చావు. గోస్వామి: ప్రభో, నేను చక్కెర బస్తాను మోస్తూ ఉన్న ఎద్దును. చక్కెర తీయదనాన్ని ఎక్కడ ఆస్వాదించాను? పాటలు కొనసాగాయి. రాధాభావాన్ని వర్ణిస్తూ గాయకుడు పాడసాగాడు. చివరిగా రాధాకృష్ణుల సంగమ గీతాన్ని పాడి సంకీర్తనను గాయకుడు ముగించాడు. షష్ఠ పరిచ్ఛేదం. బలరాం
అధర్ ఇళ్లలో శ్రీరామకృష్ణులు. శనివారం జూన్ 2, 1883. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం నుంచి కలకత్తాకు వచ్చారు. మొదట బలరాం ఇంటికి, తదనంతరం అధర్ ఇంటికి, చివరగా రామ్ ఇంటికి వెళ్ళాలి అనుకున్నారు. అధర్ ఇంట్లో మనోహర్ సాయి కీర్తన, రామ్ ఇంట్లో పురాణ కాలక్షేపము జరగనున్నవి. శ్రీరామకృష్ణులు బండిలో వస్తున్నప్పుడు వెంట ఉన్న రాకాల్, మా మొదలైన వారితో ఇలా అన్నారు. ఇదిగో చూడండి, భగవంతుని పట్ల ప్రేమ జనిస్తే సూర్యరశ్మిచే పొలాలలో నిలిచి ఉన్న నీరు ఎండిపోయేట్లు పాపతాపాలన్నీ పలాయనం అవుతాయి. సన్యాసి గృహస్థుల విషయాసక్తి, విషయసుఖాల పట్ల, కామినీ కాంచనాల పట్ల ఆకర్షణ ఉంటే భగవంతుని పట్ల ప్రేమ జనించదు. విషయానురక్తి కలిగి ఉన్నవాడు సన్యాసం స్వీకరించినా ఒరిగేది ఏమీ లేదు. సన్యాసి విషయానురక్తుడవటం ఉమ్మివేసి మరల ఆ ఉమ్మినే మింగటం లాంటిది. కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు మళ్ళీ మాట్లాడసాగారు. బ్రహ్మ సమాజస్థులు సాకారమూర్తిని అంగీకరించరు. నవ్వుతూ నరేంద్రుడు మూర్తిని చూపిస్తూ దాన్ని బొమ్మ అంటాడు. నన్ను సూచిస్తూ ఈయన ఇంకా కాళికాలయానికి పోతున్నారు అని చెబుతాడు. జీవజగత్తులు శ్రీరామకృష్ణుల దర్శనం. ఇంతలో బండి బలరాం ఇంటి వద్దకు వచ్చింది. శ్రీరామకృష్ణులు హఠాత్తుగా భావోన్మత్తులయ్యారు. జీవజగత్తులుగా ఉన్నది భగవంతుడే. ఆయనే మానవ రూపంలో తిరుగుచున్నట్లు శ్రీరామకృష్ణులు దర్శిస్తున్నారా? శ్రీరామకృష్ణులు జగన్మాతతో మాట్లాడారు. అమ్మా, నువ్వు ఏం చూపిస్తున్నావు? ఆపు, ఏమిటి ఇదంతా? రాకాల్ ప్రవృత్తుల ద్వారా ఏం చూపిస్తున్నావు? రూపాలు మాయమైపోతున్నాయి అమ్మా. మనిషి కేవలం దిండు గలీబు తప్ప మరేదీ కాదు. దానిలోని చైతన్యం నీదే కదా అమ్మా. ఈ బ్రహ్మ సమాజస్థులు నీ మాధుర్యాన్ని చవిచూడలేదు. వీరి కళ్ళు తడారి ఉన్నాయి, ముఖాలు వాడిపోయి ఉన్నాయి. ప్రేమ భక్తి కలుగుకుంటే ఏ ప్రయోజనమూ లేదు అమ్మా. నాకు నాలాంటి ఒకరిని తోడుగా ఇవ్వమని నిన్ను అడిగాను. అందుకే రాకాల్ను ప్రసాదించావా? అధర్ ఇంట్లో హరికీర్తన ఆనందంలో. తర్వాత శ్రీరామకృష్ణులు అధర్ ఇంటికి వెళ్లారు. మనోహర్ సాయి పాడడానికి ఉద్యుక్తుడై ఉన్నాడు. పలువురు భక్తులు, ఇరుగు పొరుగులు శ్రీరామకృష్ణుల దర్శనార్థం అధర్ ఇంటికి చావడిలో గుమిగూడి ఉన్నారు. శ్రీరామకృష్ణుల వచనాలు వినటానికి ఆతురతతో ఉన్నారు. శ్రీరామకృష్ణులు భక్తులతో సంసారబంధం, ముక్తి రెండూ భగవదాధీనాలు. ఆయనే మనలను సంసారంలో అజ్ఞాన స్థితిలో ఉంచాడు. ఆయనే ఇష్టపడి మనలను పిలిచినప్పుడు ముక్తి కలుగుతుంది. పిల్లవాడు ఆడుకోవటానికి వెళ్ళాడు. భోజన సమయం కాగానే తల్లి అతన్ని పిలుస్తుంది. భగవంతుడు మనిషికి ముక్తిని ప్రసాదించేటప్పుడు అతడికి సాధుసంగం కల్పిస్తాడు. తనను పొందటానికై అతడి మనస్సు వ్యాకులత చెందేటట్లు చేస్తాడు. పొరుగింటి వ్యక్తి: స్వామి, అది ఎటువంటి వ్యాకులత? శ్రీరామకృష్ణులు: నౌకరీ పోగొట్టుకున్న గుమస్తా మనస్సు ఎలా కొట్టుకుంటుందో అటువంటి వ్యాకులత. ఏదైనా నౌకరీ ఖాళీగా ఉందా అంటూ అతడు రోజు పలు ఆఫీసులు ఎక్కి దిగుతాడు. అదేవిధంగా మనోవ్యాకులత జనించినవాడు భగవంతుడిని ఎలా పొందగలను అంటూ కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. డాబులరాయిళ్ళు మీసాలు మెలిత్రిప్పి తాంబూలం సేవించి కాలి మీద కాలు వేసుకొని అట్టహాసంగా కూర్చుని ఉంటారు. అటువంటి వారు భగవంతుణ్ణి పొందలేరు. పొరుగింటి వ్యక్తి: సాధు సాంగత్యం వల్ల వ్యాకులత కలుగుతుందా? శ్రీరామకృష్ణులు: అవును, అది సాధ్యమే. కానీ కరుడుగట్టిన నాస్తికుడికి మాత్రం కలుగదు. సాధువుల కమండలం వారితో పాటు 4 తీర్థాలకు వెళ్ళి వస్తుంది. కానీ అది మునుపు ఎలా చేదుగా ఉండేదో ఇప్పుడు అట్లే ఉంటుంది. కీర్తన ఆరంభమైంది. గోస్వామి రాధ గురించి పాడనారంభించాడు. దాని భావం: రాధ: నెచ్చలి, నా ప్రాణం పోతోంది. నా కృష్ణుని నా వద్దకు తీసుకురండి. నెచ్చలి: రాధా, కృష్ణుడు అనే మేఘం వర్షించటానికి సిద్ధంగా ఉంది. కానీ నీ క్రోధమనే ప్రచండవాయువు దాన్ని పారద్రోలివేసింది. నువ్వు కృష్ణుణ్ణి సుఖంలో నీ సుఖం చూసుకునే దానవు కావు. అలా ఉంటే నువ్వు ఎందుకు క్రోధం పూనుతావు? రాధా: చెలి, ఆ క్రోధం నాది కాదు. అది ఎవరికి సొంతమో అతడితోనే వెళ్ళిపోయింది. తరువాత చెలులు రాధకుండం వద్ద కృష్ణుణ్ణి అన్వేషించటం, యమునా తీరంలో కృష్ణుని గాంచటం, శ్రీరాముడు సుధాముడు బృందలతో కృష్ణుడు మాట్లాడటం, యోగస్థితిలో కృష్ణుడు జటిలల సంభాషణ, రాధ భిక్ష ఇవ్వటం, రాధ చేతిని చూసి యోగులు జోస్యం చెప్పటం, కాత్యాయని పూజకు ఏర్పాటు, ఇలా అనేక పాటలను పాడి గాయకుడు కీర్తనను ముగించాడు. అవతారుల మానవ నైజం. ఆ తర్వాత శ్రీరామకృష్ణులు భక్తులతో మాట్లాడారు. శ్రీరామకృష్ణులు: గోపికలు కాత్యాయని పూజ చేశారు. అందరూ మహామాయ అయిన
ఆద్యశక్తికి అధీనులు అయిన వారే. అవతార పురుషులు కూడా మాయాశక్తిని ఆశ్రయించే తమ లీలలను నిర్వర్తిస్తారు. అందుచేతనే వారు ఆద్యాశక్తిని పూజిస్తారు. చూడండి, రాముడు సీతకై ఎంత విలపించాడు. పంచభూతాలలో చిక్కుకొని బ్రహ్మమే విలపించింది. హిరణ్యాక్షుని సంహరించిన పిదప కూడా వరాహమూర్తి తన పిల్లలతో ఆనందంగా కాలం గడుపసాగాడు. తన స్వస్వరూపాన్ని మరచి పిల్లలకు పాలు పట్టించటంలో మునిగిపోయాడు. దేవతలు బాగా యోచించి శివుణ్ణి పంపించారు. శివుడు వరాహమూర్తి వద్దకు వెళ్ళి, నువ్వు ఎందుకు ఆత్మస్మృతిని కోల్పోయావు అని అడిగినప్పుడు, నేను బాగానే ఉన్నాను అన్నాడు వరాహమూర్తి. శివుడు తన శూలంతో వరాహమూర్తి దేహాన్ని పొడిచాడు. అప్పుడే ఆయన స్వస్థానానికి వెళ్ళాడు. సప్తమ పరిచ్ఛేదం. కలకత్తా భక్తులతో రామచంద్రదత్త ఇంట్లో. అదర్ ఇంటి నుండి శ్రీరామకృష్ణులు రామ్ ఇంటికి వెళ్లారు. రామ్ ఇల్లు సిమూలియాపేటలోని మధురాయి వీధిలో ఉంది. రామ్ వైద్య విద్యను అభ్యసించినవాడు. కాలక్రమేణా అతడు వైద్య కళాశాలలో సహాయ రసాయన పరిశోధకుడు అయ్యాడు. దానితో పాటు విజ్ఞాన సంస్థలో రసాయన శాస్త్రాన్ని బోధించేవాడు. సొంత ఆర్జనతో ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి శ్రీరామకృష్ణులు ఇంతకు మునుపు చాలాసార్లు వెళ్ళి ఉన్నారు. ఆ కారణంగా ఆ చోటు నేడు భక్తులకు ఒక తీర్థస్థలం అయింది. శ్రీరామకృష్ణుల కృపాకటాక్షంతో రక్తి రహితుడై జీవించటానికి రామ్ ప్రయత్నిస్తూ వచ్చాడు. శ్రీరామకృష్ణులు రామ్ సుగుణాలను మనసారా శ్లాఘించేవారు. రామ్ తన ఇంట్లో భక్తులు బస చేయటానికి చోటిస్తాడు. వారికి సేవలు అందిస్తాడు. అతడి ఇల్లు భక్తులు సమావేశమయ్యే కేంద్రంగా మారింది అనేవారు. నిత్యగోపాల్, లాటు, తారక్లు ఒక రకంగా రామ్ కుటుంబ సభ్యులే అయ్యారు. చాలా రోజులుగా అతడితో వసిస్తూ ఉన్నారు. అతడి ఇంట్లో నిత్యం నారాయణ పూజ జరిగేది. వైశాఖ పౌర్ణమి శుభదినాన రామ్ శ్రీరామకృష్ణులను ప్రప్రథమంగా తన ఇంటికి ఆహ్వానించి తీసుకుని వచ్చాడు. దాదాపు ప్రతి ఏటా అదే రోజున శ్రీరామకృష్ణులను మరికొందరు భక్తులను తన ఇంటికి ఆహ్వానించి పండుగ జరిపేవాడు. రామ్ పిల్లల వంటి శిష్యులు నేటికి ఆ రోజును వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. ఆ రోజు రామ్ ఇంట్లో గొప్ప పండుగ. శ్రీరామకృష్ణులు విచ్చేస్తున్నారు. శ్రీమద్ భాగవత శ్రవణానికి ఏర్పాట్లు చేయించాడు రామ్. చిన్న ఆవరణ, దానిలో ఎన్నెన్ని ఏర్పాట్లు. వేదిక ఒకటి ఏర్పాటు చేశారు. దానిమీద భాగవత పండితుడు కూర్చుని ఉన్నాడు. హరిశ్చంద్రుని కథ చెప్పనున్నాడు. శ్రీరామకృష్ణులు రాగానే రామ్ పరుగున వెళ్ళి ప్రణామం చేసి ఆయన పాదధూళిని శిరస్సున ధరించాడు. తరువాత శ్రీరామకృష్ణులను తోడ్కొని వెళ్ళి వేదిక ఎదుట ఆయన కోసం ప్రత్యేకంగా వేసిన ఆసనంలో ఆసీనులను చేశాడు. చుట్టూ భక్తులు కూర్చున్నారు. మా సమీపంలో కూర్చున్నాడు హరిశ్చంద్ర మహారాజు శ్రీరామకృష్ణులు. భాగవత పండితుడు హరిశ్చంద్రుని కథను ప్రారంభించాడు. విశ్వామిత్ర మహర్షి రాజు వద్దకు వెళ్ళాడు. రాజా, సముద్రంతో పరివేష్టితమైన యావత్తు భూమిని నువ్వు నాకు దానంగా ఇచ్చేశావు కనుక ఈ ప్రపంచంలో ఇకపైన నీకు చోటు లేదు. కావాలంటే నువ్వు కాశీకి వెళ్ళవచ్చు. అది శివునికి చెందినది. బయలుదేరు. నిన్ను, నీ భార్య చంద్రమతిని, కుమారుడు లోహితాస్యుని అక్కడికే చేరుస్తాను. అక్కడకు వెళ్ళి నువ్వు నాకు ఇవ్వాల్సిన దక్షిణను సంపాదించి ఇవ్వు. అలా చెప్పి అందర్నీ పిలుచుకుని విశ్వామిత్రుడు కాశీకి బయలుదేరాడు. కాశీకి రాగానే అందరూ కాశీ విశ్వనాథుని దర్శించి అర్చించారు. కాశీ విశ్వనాథుని దర్శించిన ఉదంతం చెప్పగానే శ్రీరామకృష్ణులు భావపారవశులైనారు. అస్పష్టంగా శివ శివ అంటూ ఉచ్చరించారు. హరిశ్చంద్రుడు దక్షిణ చెల్లించలేకపోయాడు కాబట్టి చంద్రమతిని ఒక బ్రాహ్మణుడికి విక్రయించాడు. లోహితాస్యుడు తల్లితో వెళ్ళిపోయాడు. ఆ యజమాని ఇంట్లో లోహితాస్యుడు పువ్వులు సేకరిస్తూ ఉన్నప్పుడు అతన్ని పాము కాటువేసిన ఉదంతం భాగవత పండితుడు చెప్పసాగాడు. చీకటి కమ్ముకున్న ఆ అర్ధరాత్రి లోహితాస్యుడు మరణించాడు. అంతిమ సంస్కారాలు నిర్వర్తింప ఎవరూ లేరు. యజమాని అయిన వృద్ధుడు ఇంకా తన పడక నుంచి లేవలేదు. చంద్రమతి ఒంటరిగా కుమారుని మృతదేహాన్ని చేతుల్లో తీసుకుని శ్మశానం కేసి వెళ్లసాగింది. మేఘాలు గర్జిస్తున్నాయి. కారు చీకటిని ఛేదిస్తూ మెరుపులు మెరుస్తున్నాయి. ఈ భయంకర స్థితిలో చంద్రమతి పుత్రశోకంలో మునిగిపోయి శ్మశానానికి భీతితో వెళ్ళింది. విశ్వామిత్రునికి ఇవ్వవలసిన దక్షిణ మొత్తం పూర్తిగా హరిశ్చంద్రుడు సముపార్జించలేకపోయాడు. అందుచేత అతడు కాటికాపరి ఒకడికి తాను అమ్ముడుపోయి తానే ఒక కాటికాపరి అయ్యాడు.
రుసుం పుచ్చుకొని శవాలను దహనం చేయటం అతడి పని. శ్మశానంలో ఎన్నో శవాలు దహనమవుతున్నాయి. ఎన్నో శవాలు దగ్ధమై బూడిద అయ్యాయి. ఆ కారు చీకటిలో శ్మశానం భయంకరంగా గోచరిస్తూ ఉంది. చంద్రమతి ఆ చోటుకు వచ్చి రోదించసాగింది. చంద్రమతి శ్మశానంలో రోధించే ఘట్ట వర్ణన వింటే ఎవరి హృదయం ద్రవించదు. భాగవత పండితుడు వివరణను విన్న భక్తులు ఉద్వేగం చెంది ఏడవసాగారు. అప్పుడు శ్రీరామకృష్ణులు ఏం చేస్తున్నారు? స్థిరచిత్తంతో ప్రశాంతంగా వింటున్నారు. ఒకే ఒక సందర్భంలో ఆయన కంటి కొలుకలు ద్రవించాయి. దాన్ని తుడిచివేసుకున్నారు. ఆయన ఎందుకు విలపించలేదు? చివరికి విశ్వామిత్రుడు రావటం, లోహితాస్యుడు పునర్జీవితుడవటం, అందరూ కలిసి కాశీ విశ్వనాథుణ్ణి సేవించటం, హరిశ్చంద్రుడు మళ్లీ రాజ్యాన్ని పొందటం మొదలైన ఘట్టాలు విపులంగా చెప్పి భాగవత పండితుడు కథను పూర్తి చేశాడు. వేదిక ఎదుట కూర్చున్న శ్రీరామకృష్ణులు భాగవత కథను ఒక్కటీ విడవకుండా వింటూ ఉన్నారు. కథ పూర్తయ్యాక బయట ఉన్న గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. ఆయన చుట్టూ భక్తులు గుమిగూడారు. భాగవత పండితుడు వచ్చాడు. వెంటనే శ్రీరామకృష్ణులు అతడితో ఉద్ధవుని ఉదంతం గురించి కాస్త చెప్పండి అని అడిగారు. భాగవత పండితుడు చెప్పసాగారు. భక్తి, ముక్తి, గోపికల ప్రేమ. గోపికలు ముక్తిని కోరలేదు. ఉద్ధవుడు బృందావనానికి వచ్చినప్పుడు అతన్ని దర్శింప గోపబాలురు, గోపికలు గుంపుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ అతడితో శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు? అతడు మమ్మల్ని మరిచేపోయాడా? అతడికి మా పేర్లైనా గుర్తున్నవా? అంటూ ఉద్విగ్నులై ప్రశ్నల పరంపర గుప్పించారు. కొందరు ప్రశ్నిస్తూనే ఏడ్చారు. మరికొందరు ఉద్దీపుణ్ణి పిలుచుకువెళ్లి బృందావనంలో పలుచోట్ల చూపిస్తూ ఈ చోటులోనే శ్రీకృష్ణుడు గోవర్ధగిరిని ఎత్తి పట్టుకున్నాడు. ఈ స్థలంలోనే అతడు ధేనుకాసురుణ్ణి వధించాడు. ఇక్కడే శకటాసురుణ్ణి సంహరించాడు. ఈ పచ్చిక బీడులోనే ఆవులను మేపాడు. ఇదిగో ఈ యమునా నదీ తీరంలోనే ఆనందంతో క్రీడించాడు. ఈ చోట గోపబాలరుతో ఆడుకున్నాడు. ఇదిగో ఇక్కడ ఉన్న పువ్వుల తోటల్లో అతడు గోపికలతో మాట్లాడి ఆనందించాడు అంటూ వివరించారు. వాళ్ళు చెప్పింది విని ఉద్ధవుడు, మీరు ఎందుకు కృష్ణునికై ఇంత వ్యాకులత చెంది మనోవేదనను అనుభవిస్తున్నారు? అతడే సకల భూతాలలోనూ ఉన్నాడు కదా. అతడు సాక్షాత్తు భగవంతుడు. అతడు తప్ప మరేమీ లేదు అన్నాడు. అందుకు గోపికలు, అవన్నీ మాకు తెలియవు. మేము నిరక్షర కుక్షులం. మాకు మా బృందావన కృష్ణుడే తెలుసు. ఈ ప్రదేశాలలో మాతో పలు విధాలుగా ఆడుకున్న కృష్ణుడే తెలుసు అని చెప్పారు. ఈ మాటలు విన్న ఉద్ధవుడు వారితో, శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు. ఆయనను ధ్యానిస్తే మళ్ళీ ఈ సంసార చక్రంలో చిక్కుకోనక్కరలేదు. జీవన్ముక్తులు అయిపోతారు అని ఉపదేశించాడు. అందుకు గోపికలు, ముక్తి గిక్తి మాకు తెలియదు. మేము మా ప్రాణసముడైన కృష్ణుణ్ణి చూడగోరుతున్నాం అని చెప్పారు. ఇదంతా అమిత శ్రద్ధతో విని దానిలోనే లయించిపోయిన శ్రీరామకృష్ణులు, గోపికలు సరిగ్గానే చెప్పారు అన్నారు. తర్వాత ఆయన సుమధురంగా పాడసాగారు. శ్రీరామకృష్ణులు భాగవత పండితులతో గోపికల భక్తి ప్రేమభక్తి, అవ్యభిచారిణీ భక్తి నిష్ఠాభక్తి. వ్యభిచారిణీ భక్తి అంటే ఏమిటో తెలుసా? జ్ఞాన మిశ్రభక్తి. అంటే కృష్ణుడే సర్వము అయి ఉన్నాడు, అతడే పరబ్రహ్మం, అతడే రాముడు, అతడే శివుడు, అతడే శక్తి అన్న జ్ఞానం కల భక్తి. అయితే ఇటువంటి జ్ఞానం ప్రేమభక్తిలో లేదు. ఒక సందర్భంలో ద్వారకకు ఆంజనేయుడు వచ్చి నేను సీతారాములను దర్శించాలి అన్నాడు. శ్రీకృష్ణుడు రుక్మిణితో, నువ్వు సీతగా రూపుధరించు, లేకుంటే ఆంజనేయుని నుండి తప్పించుకోలేం అన్నాడు. పాండవులు రాజసూయ యాగం చేశారు. రాజులందరూ యుధిష్ఠిరుణ్ణి సింహాసనంపై ఆసీనుని చేసి అతడికి ప్రణామాలు చేశారు. విభీషణుడు, నేను నారాయణుని ఒక్కడికే ప్రణామం చేస్తాను, మరెవరికి తలవంచను అని చెప్పాడు. అప్పుడు స్వయంగా కృష్ణుడే యుధిష్ఠిరుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. అది చూసిన తరువాతనే విభీషణుడు కిరీటంతో సహా యుధిష్ఠిరుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఒక ఆదర్శం పట్ల భక్తి ఎలాంటిదో తెలుసా? ఇంట్లోని కోడలు మాదిరి. ఇంట్లోని మరిది, బావగారు, మామగారు, భర్త మొదలైన అందరికీ ఆమె సేవలు అందిస్తుంది. కాళ్ళు చేతులు కడుక్కోవటానికి నీళ్లు అందిస్తుంది, తువ్వాలు అందిస్తుంది, కూర్చోవటానికి కుర్చీ వేస్తుంది. కానీ భర్తతో ఆమెకు ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ఈ ప్రేమభక్తిలో రెండు విషయాలు ఉన్నాయి: అహంకారం, మమకారం. నేను కాక గోపాలుణ్ణి ఎవరు చూసుకుంటారు?
అతడికి కావలసింది నేను చేయకపోతే అతడి ఆరోగ్యం పాడవుతుంది అని యశోద భావించింది. కృష్ణుడు భగవంతుడు అనే భావం ఆమెలో లేదు. పైగా మమకారం అంటే గోపాలుడు నావాడు అనే భావం ఆమెలో ఉండేది. ఉద్ధవుడు యశోదతో, అమ్మ, నీ కృష్ణుడున్నాడే, అతడు సాక్షాత్తు భగవంతుడు. అతడు సామాన్య మానవుడు కాదు, అతడు జగచ్చింతామణి అని చెప్పాడు. అందుకు యశోద, అయ్యా, నేను నీ చింతామణిని గురించి అడగలేదు, నా గోపాలుడు ఎలా ఉన్నాడు అని అడుగుతున్నాను. అవును, నేను అడుగుతూ ఉన్నది చింతామణి గురించి కాదు, నా గోపాలుని గురించే అని చెప్పింది. గోపికల నిష్ఠ, జ్ఞానభక్తి, ప్రేమభక్తి. కృష్ణుని పట్ల గోపికల నిష్ఠ ఎటువంటిది? మధురలో కావలి వాడిని ఎంతో బ్రతిమాలి రాజసభలోకి వెళ్లారు. కావలివాడు వారిని కృష్ణుని వద్దకు తీసుకువెళ్లాడు. కానీ కిరీటం ధరించిన కృష్ణుణ్ణి చూడగానే వారు తలదించుకున్నారు. కిరీటం ధరించిన ఇతడు ఎవరు? ఇతడితో మాట్లాడితే మనం పరాయివాడితో జత కలిసిన వారం కామ. పీతాంబరం ధరించిన నెమలిపించం అలంకరించుకున్న ఆ ప్రాణవల్లభుడు ఎక్కడ అంటూ తమలో తాము మాట్లాడుకున్నారు. కృష్ణుని పట్ల గోపికల నిష్ఠ ఎలాంటిదో చూశారా? బృందావన ఆదర్శమే అనుపమానమైనది. ద్వారకలో ప్రజలు అర్జున్ని మిత్రుడైన కృష్ణుణ్ణే పూజిస్తారు. వారు రాధను అంగీకరించరని విని ఉన్నాను. ఒక భక్తుడు, జ్ఞానమిశ్ర భక్తి, ప్రేమభక్తి, వీటిలో ఏది మంచిది? శ్రీరామకృష్ణులు, భగవంతుడి పట్ల ప్రగాఢ ప్రేమ కలుగనిదే ప్రేమభక్తి ఏర్పడదు. భగవంతుడు నావాడు అన్న ఎరుక కలుగదు. ఒక కథ వినండి. ముగ్గురు మిత్రులు అడవి గుండా వెళ్తున్నారు. హఠాత్తుగా ఒక పులి ఎదురు వచ్చింది. వారిలో ఒకడు, సోదరులారా, మనం చచ్చాం అన్నాడు. రెండవ వాడు, మనం ఎందుకు చావాలి, రండి భగవంతుణ్ణి ప్రార్థిద్దాం అని అన్నాడు. మూడవ వాడు, వద్దు, భగవంతుణ్ణి మనం ఎందుకు శ్రమ పెట్టాలి, రండి ఈ చెట్టుపైకి కూర్చుందాం అన్నాడు. మనం చచ్చాం అన్నవాడు భగవంతుడు ఉన్నాడు, ఆయన మనలను రక్షిస్తాడు అన్న నిజాన్ని తెలుసుకోలేదు. రండి భగవంతుణ్ణి ప్రార్థిద్దాం అని చెప్పినవాడు జ్ఞాని. భగవంతుడే సృష్టిస్థితి లయాలు అన్నీ అన్న ఎరుక అతడికి ఉంది. భగవంతుణ్ణి మనం ఎందుకు శ్రమ పెట్టాలి, రండి ఈ చెట్టుపైకి ఎక్కి కూర్చుందాం అని చెప్పినవాడి మనస్సులోనే ప్రేమ ఉద్భవించింది, అనురాగం కలిగింది. తనను పెద్దవాడిగాను, తన ప్రేమకు పాత్రుడైన వాణ్ణి చిన్నవాడిగాను ఎంచటం ప్రేమభక్తి లక్షణం. తను ప్రేమించిన వాడికి కష్టం ఉండరాదు అన్న జాగ్రత్తతో ఉండే ప్రేమ అది. తను ప్రేమ చూపించే వ్యక్తికి కాలులో ముళ్ళు కూడా గుచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది అతడి ఆకాంక్ష. శ్రీరామకృష్ణులను భక్తులను మేడ మీదకు పిలుచుకువెళ్ళి రామ్ పలు రకాల మధురభక్ష్యాలను వసగాడు. భక్తులు సంతోషంతో ప్రసాదం ఆరగించారు. ఇది 10వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.